ఎక్కువ ఊపిరి పీల్చుకుంటేనేమో తక్కువ సంవత్సరాలు బతుకుతాం, తక్కువ ఊపిరి పీల్చుకుంటే ఎక్కువ సంవత్సరాలు బతుకుతాం. అసలు ఊపిరి పీల్చుకోకుండా బతికే ఉన్నాం కదా. ఇను దాన్ని బంధించాలి, పీల్చుకున్న దాన్ని ఊకినే వదిలేయద్దు, శరీరంలో కొంతసేపు బంధించాలి, బంధించితే ఆయుష్ పెరుగుతుంది. అందుకే అంటే ఈ ఋషులు మహర్షులు అయితే ఆయుష్ అనేది మన చేతిలో ఉంటది. కాకపోతే బ్రహ్మదేవుడు ఏం నిర్ణయిస్తాడంటే ఇన్నిసార్లు పీల్చాలి ఈ జీవి, విధి నిర్ణయం ప్రకారం నిర్ణయిస్తాడు కర్మానుసారంగా. ఈ జీవి ఇన్నిసార్లు ఊపిరి పీల్చుకోవాలి అని ఆయన లెక్క రాస్తాడు అంతే. కానీ దాన్ని క్యాల్కులేషన్ చేసుకున్న దాన్ని మనం ఏం చేసుకోవాలి, ఉదాహరణకు మన తాను ఒక 1000 రూపాయలు ఉన్నాయి, ఆ 1000 రూపాయలు అయిపోకుండా మనం కాపాడుకుంటే డబ్బులు ఉంటాయి, కొన్ని రోజులు ఎక్కువ రోజులు ఉంటాయి, ఒకటి రోజు ఖర్చు పెడితే ఒకటి రోజు అయిపోతాయి. ఇదే విధంగా ఆ పీల్చుకునేటువంటి ఈ వాయువు ఉంది కదా, గాలి, దాన్ని మనం శరీరంలో భద్రపరచుకోవాలి. యోగా సాధన ద్వారా, తర్వాత మన ప్రాణాయామం ఉంటుంది, ఆ సాధన ద్వారా, తర్వాత మంత్రస్వాదన ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక మంత్రం చేస్తున్నాం, ఎట్లా, ఇప్పుడు ఉదాహరణకు ఓం నమ శివాయ అనే ప్రణవ పంచాక్షర మంత్రం నేను చేస్తున్నా. ఎట్లా చేస్తున్నా, ఓం నమ శివాయ, నేను ఫస్ట్ గాలి పీల్చుకుంటున్నా చూడు, ఇట్లా చేయాలి యాక్చువల్గా. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ అని ఈ మంత్రం ద్వారా నేను వాయువును బంధించిన శరీరంలో. ఈ వాయువు అనేది ఏంది, శరీరంలో నిలిచి ఉన్నది. ఇది ఆయుష్ పెంచడానికి, ఇది యాక్చువల్గా ఈ శరీరానికి అది యాక్చువల్గా ధనం లాంటిది అన్నమాట. ఇది లోపల నిలిచి ఉంది, దాని ద్వారా మనకు ఆయుష్ పెరుగుతుంది. అట్నే ఋషులు కూడా యోగ సాధన ద్వారా, తర్వాత ప్రాణాయామం ఉంటుంది, ఆ ప్రాణాయామం దాని ద్వారా, కొన్ని మంత్ర సాధనల ద్వారా వాళ్ళు ఏం చేస్తారు, శరీరంలో వాయువును బంధించి 1000 సంవత్సరాలు బతుకుతున్నారు. నువ్వు కూడా చూడు, రోజు ఇట్నే చేయి, నువ్వు 100 సంవత్సరాల కంటే ఎక్కువ. మనం ఏమనుకుంటావు, ఇప్పుడు కలియుగంలో మానవుడు 100 సంవత్సరాలు మాత్రమే బతకాలని అనుకుంటాం, బ్రహ్మదేవుడు రాసిన అనుకుంటా. అది తప్పు యాక్చువల్గా. బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, నువ్వు ఇన్నిసార్లు నువ్వు ఊపిరి పీల్చుకో అని రాస్తాడు. ఒక మనిషి ఇన్నిసార్లు ఊపిరి పీల్చుకోవాలనేది రాస్తాడు. ఆ ఊపిరిని మనం క్యాల్కులేషన్ చేసుకోవాలి, దాన్ని మనం బంధించుకున్నాం అనుకో ఎక్కువ రోజులు ఉంటాం, 100 సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు బతాం అట్లా. అందుకనే మంత్ర సాధన ద్వారా, నేను అందుకనే చెప్తాను, మంత్రం చేసే విధానంలో వాయువును బంధించండి శరీరంలో. అదే కదా ప్రాణవాయువే కదా ఇక్కడ శక్తి, అసలు శక్తి.